ఓకే అమ్మా. మనము ఉదయంన మనము భారతదేశం శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు ప్రస్తావన తీసుకున్నాం. ఓకే, అదేవిధంగా మనము చాప్టర్ చెప్పే ముందు మన సంస్థను ఒకసారి చెప్పుకుందామమ్మా. మన సంస్థ పేరేంటి? శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి. మన ప్రత్యేకత ఏంటి? ఎస్ఏ సోషల్ టెట్ ప్లస్ డిఎస్సి ఓన్లీ. అదేవిధంగా ఈ మా ప్రత్యేకత ఇంటర్మీడియట్ సిలబస్ ప్రత్యేకంగా చెప్పబడును. ఏంటమ్మా, మేము స్కూల్ స్టూడెంట్స్ కోసమే ప్రత్యేకంగా ఈ యాప్ను లాంచ్ చేసామమ్మా. చాలామంది పిల్లలు సార్ ఎడ్జిట్ని కూడా మీరు లాంచ్ చేయండి సార్ అని చెప్తే వెంటనే మనం ఎడ్జిట్ని కూడా ఇదే విధంగా స్కూల్ స్టూడెంట్తో పాటు ఎడ్జిట్ని కూడా ఆన్లైన్ ద్వారా మనం యాప్ని తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్తున్నామమ్మా. ఎడ్జిటి టెట్ ప్లస్ డిఎస్సి ఈ రెండు మన సంస్థ నడుపుతున్నది. మన ప్రత్యేకత మీకు అందరికీ తెలుసమ్మా. చాలామంది పిల్లలకు 15 సంవత్సరాల నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు ఆఫ్లైన్ క్లాసులో. ఇప్పుడు మనము ఆన్లైన్ క్లాస్కు వచ్చాం, మీకు పరిచయం అవుతున్నాము. ఓకే, మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి. ఉదయం నేనేం చెప్పాను? శీతోష్ణ స్థితి గురించి చెప్పాను. అదేవిధంగా శీతోష్ణ స్థితి అనే పాఠ్యాంశంలో రచయిత టెక్స్ట్ బుక్లో 4 కాలాలుగా విభజన చేశాడు. ఏ చాప్టర్ను? శీతోష్ణ స్థితి అనే చాప్టర్ను ఎన్ని కాలాలుగా విభజన చేశాడు? 4 కాలాలుగా విభజన చేశాడు. మరియు ఆ 4 కాలాలు ఏంటివి? ఒకటి ఏంటి? ఒకటి శీతాకాలం. ఒకటి శీతాకాలం. ఓకే, శీతాకాలం లేదా చల్లని వాతావరణం ఇది ఒక కాలం. ఈ చల్లని వాతావరణం లేదా శీతాకాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? డిసెంబర్ టు ఫిబ్రవరి. డిసెంబర్ టు ఫిబ్రవరి. అదేవిధంగా నెక్స్ట్ తదుపరి రెండో కాలం ఏంటి? వేసవి కాలం. ఏంటమ్మా? వేసవి కాలం వేడి వాతావరణం. ఈ ఏడి వాతావరణం లేదా వేసవి కాలం ఎప్పుడు? మార్చ్ టు మే. అదేవిధంగా నెక్స్ట్ పురోగమన కాలం. ఏంటండి? పురోగమన కాలం. మూడో కాలం ఏంటి? పురోగమన కాలం లేదా వర్షాకాలం. వర్షాకాలం అని కూడా అంటారన్న. లేదా నైరుతి ఋతుపవన కాలం. ఎప్పుడు? ఈ వర్షాకాలం లేదా పురోగమన కాలం లేదా నైరుతి ఋతుపవన కాలం ఎప్పుడు? జూన్ టు సెప్టెంబర్. ఏ కాలము? పురోగమన కాలము లేదా వర్షాకాలము లేదా నైరుతి ఋతుపవన కాలము. అదేవిధంగా నెక్స్ట్ 4వ కాలం వచ్చేసి తిరోగమన కాలము లేదా సంధి కాలము. ఏమంటారు? సంధి కాలము లేదా ఈశాన్య ఋతుపవన కాలము. ఎప్పుడు ఈశాన్య ఋతుపవన కాలము? అక్టోబర్ టు డిసెంబర్. అంటే 9వ తరగతి పాఠ్యాంశంలో ఎన్ని కాలాలుగా శీతోష్ణ స్థితి అనే చాప్టర్లో విభజన చేశారు? 4 కాలాలుగా విభజన చేశారు. ఒకటి శీతాకాలం. ఈ శీతాకాలం దీనికి మరొక పేరేంటి? చల్లని వాతావరణం అంటాం. ఎప్పుడు ఇది? డిసెంబర్ టు ఫిబ్రవరి. అదేవిధంగా వేసవి కాలం, దీనికి మరొక పేరు వేడి వాతావరణం. ఎప్పటి నుంచి? మార్చి టు మే మధ్య. తదుపరి నెక్స్ట్ కాలం ఏంటి? పురోగమన కాలం. పురోగమన కాలానికి మరొక పేరేంటి? వర్షాకాలం.
మరి దీనికి మరొక పేరేంటి? నైరుతి ఋతుపవన కాలం. జూన్ టు సెప్టెంబర్ మధ్య ఈ కాలం ఉండును. అదేవిధంగా నెక్స్ట్ తిరోగమన కాలం. 4వ కాలం ఏంటన్నా? తిరోగమన కాలం. తిరోగమన కాలానికి మరొక పేరేంటి? సంధి కాలం. దీనికి మరొక పేరు ఈశాన్య ఋతుపవన కాలం. ఇలా 4 కాలాలుగా విభజన చేశారు. అదేవిధంగా నెక్స్ట్ మనం ఏ కాలం గురించి చర్చిద్దామంటే శీతాకాలం గురించి చర్చిద్దాం నాన్న. ఏ కాలం గురించి చర్చిద్దాము? శీతాకాలం గురించి చర్చిద్దాం. అదేవిధంగా శీతాకాలం మనకు చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా? ఏనన్నా శీతాకాలం మనకు చల్లగా ఉండునా, వేడిగా ఉండునా? ఎస్, అక్కడే ఉంది సార్. చల్లని వాతావరణం అన్నారు, మరి చల్లగా ఉండున ప్రస్తావన తీసుకోవచ్చు. ఈ శీతాకాలం మన దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఏర్పడడానికి ప్రధాన కారణం తీసుకుంటే శీతాకాలం లేదా చల్లని కాలం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే కాలాలు ఎలా ఏర్పడును అనగా భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల కాలాలు ఏర్పడును. దీన్ని భూ పరిభ్రమణం అంటాము. దీన్ని ఏమంటామమ్మా? భూ పరిభ్రమణం అంటాము. మనం 6వ తరగతి పాఠ్యాంశంలో అక్కడ ప్రస్తావన చెప్పామమ్మా. ఇక్కడ కూడా ప్రస్తావన తీసుకొస్తున్నాను. మరియు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటాము. భూ పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడను లేదా కాలాలు ఏర్పడనే ప్రస్తావన తీసుకోవచ్చు. అదేవిధంగా మన దేశంలో మన దేశంలో చలికాలం లేదా చల్లని వాతావరణం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ఎగ్జాంపుల్ ఎర్త్, ఇది భూమి. అదేవిధంగా ఇక్కడ సన్ ఉన్నాడు అనుకో, జస్ట్ ఇక్కడ సన్ ఉన్నాడు, సూర్యకిరణం. మరియు ఇది నార్త్ హెమిస్ఫియర్, సౌత్ హెమిస్ఫియర్. మనం నార్త్ హెమిస్ఫియర్లో ఉన్నామా, సౌత్ హెమిస్ఫియర్లో ఉన్నామా? ఏనన్నా ఉత్తర అర్ధగోళంలో భారతదేశం ఉన్నదా, దక్షిణ అర్ధగోళంలో భారతదేశం ఉన్నదా? మీకు అందరికి తెలుసు. ఏ గోళంలో ఉన్నది? ఉత్తర అర్ధగోళంలో. మరియు సూర్యకిరణాలు ఇప్పుడు భూమి ఎవరి చుట్టూ తిరుగుతున్నది? సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. సూర్యకిరణాలు స్ట్రైట్గా ఏ హెమిస్ఫియర్ పడబడుతున్నాయి? ఉత్తర అర్ధగోళంలో పడుతున్నాయి, దక్షిణ అర్ధగోళంలో పడుతున్నాయా? ఏనన్నా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఉత్తర అర్ధగోళంలో పడుతున్నాయా, దక్షిణ అర్ధగోళంలో పడుతున్నాయా? దక్షిణ అర్ధగోళంలో పడడం వల్ల సూర్యకిరణాలు ఏటవాలుగా ఉత్తర అర్ధగోళంలో పడడం వల్ల అందువలన మనకు కాంతి తగ్గి ఉష్ణోగ్రత తగ్గి శీతాకాలం లేదా చల్లని వాతావరణం ఏర్పడును. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఈ డిసెంబర్ టు ఫిబ్రవరి మధ్య కాలంలో సూర్యకిరణాలు దక్షిణ అర్ధగోళంలో స్ట్రైట్గా అంటే నిట్ట నిలువుగా పడి ఉత్తర అర్ధగోళంలో సూర్యకిరణాలు ఏటవాలుగా పడి మన దేశంలో శీతాకాలం సంభవించును. ఓకే, ఇదే విధంగా నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము తదుపరి మరియు భారతదేశంలో శీతాకాలం ఏర్పడుతుంది ఈ విధంగా చెప్పుకోవచ్చు. మరియు ఇదే దేశంలో శీతాకాలంలో ఇలా దక్షిణ భారతదేశం నుండి మ్యాప్ చూడండి అన్న, మనము ఈ శీతాకాలంలో దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశంకి వెళ్తున్నాం. అంటే సౌత్ నుంచి నార్త్ వెళ్తున్నాం అన్న. మరియు సౌత్ నుంచి నార్త్కి వెళ్ళడం వల్ల ఉష్ణోగ్రత పెరుగునా తగ్గునా? చెప్పండి, ఉష్ణోగ్రత పెరుగునా తగ్గునా? ఏ కాలంలో? శీతాకాలంలో. మరియు ఇది భూమధ్య రేఖ. భూమధ్య రేఖ అనేది సౌత్లో ఉన్నది మన దేశానికి. నార్త్లో వచ్చేసి కర్కట రేఖ ఉత్తర ప్రాంతంలో ఉంది. సౌత్ ప్రాంతం నుంచి అంటే దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర భారతదేశానికి పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గును. ఎలా తగ్గును? భూమధ్య రేఖ నుంచి దూరం పోయే కొలది సూర్యకిరణాలు వాలు తగ్గుతున్నది. ఈ వాలు తగ్గడం వల్ల ఆటోమేటిక్గా టెంపరేచర్ తగ్గుతున్నదని మన ప్రస్తావన మనం ఆల్రెడీ చర్చించాం. అదేవిధంగా ఇలా దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం పోయేది ఉష్ణోగ్రత తగ్గును.
మరి దక్షిణ భారతదేశంలో చూస్తే చెన్నై ప్రాంతంలో సౌత్ ఇండియాలో చెన్నై ప్రాంతంలో 24 నుంచి 25 డిగ్రీలు నమోదవును. అదేవిధంగా ఉత్తర మైదానాలలో చూస్తే ఏ మైదానాలు? ఉత్తర మైదానాలు. ఈ ఉత్తర మైదానాలు చూస్తే 10 నుంచి 15 డిగ్రీలు నమోదవును. 10 నుంచి 15 డిగ్రీలు నమోదవును. చూడండి, టెక్స్ట్ బుక్లో ఈ విధంగా రాశారు. వెంటనే ఏంటిది? దక్షిణ భారతదేశంలో 24 నుంచి 25 డిగ్రీలు ఉంది, ఉత్తర భారతదేశంలో 10 నుంచి 10 డిగ్రీలు ఉంది. కారణం ఏంటి? ప్రస్తావన తీసుకుంటే భూమధ్య దగ్గరగా ఉంది. ఏది? చెన్నై. 24 నుంచి 25 డిగ్రీలు టెంపరేచర్ నమోదవుతున్నది. అదేవిధంగా భూమధ్య రేఖ దూరంగా ఉంది. ఎక్కడ? ఉత్తర మైదానాలు 10 నుంచి 15 డిగ్రీలు ఉంది. అంటే ఇది ఒక రీజన్. రెండో రీజన్ ఏ కాలం? చలికాలం, అంటే శీతాకాలం. శీతాకాలంలో సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలలో మరి చల్లగా ఉండను. వేసవి కాలంలో సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో వెచ్చగా ఉండను కదా. అదేవిధంగా ఎక్కడైతే సముద్రానికి దగ్గరగా తీర ప్రాంతాలలో మరి వేసవి కాలంలో మరి వేడిగా ఉండదు, మరి శీతాకాలం మరి చల్లగా ఉండదు. అందువల్ల ఈ కాలంలో దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గును. చెన్నైలో 24 నుంచి 20 డిగ్రీల టెంపరేచర్ ఉంటే అదేవిధంగా ఉత్తర మైదానాల్లో 10 నుంచి 15 డిగ్రీలు. మరొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. ఇదే శీతాకాలంలో తిరువనంతపురం అంటే కేరళ, ఈ కేరళ ప్రాంతంలో ఎన్ని డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్నదంటే తిరువనంతపురం ఈ తిరువనంతపురంలో 22 డిగ్రీలు నమోదవుతున్నది. ఇక్కడికి అక్కడికి పెద్ద తేడా లేదు. తూర్పున చెన్నై ఉంది, పడమర కేరళ ఉంది. మరి చెన్నైకు తిరువనంతపురంకు పెద్ద తేడా లేదు. ఇక్కడ ఏమన్నాను? 24 నుంచి 20 డిగ్రీలు, ఇక్కడ ఏమన్నాను? 22 డిగ్రీలు ఉంటుంది. కానీ చెన్నై తిరువనంతపురంతో పోలిస్తే ఉత్తర ప్రాంతంలో మైదానంలో ఎన్ని డిగ్రీల టెంపరేచర్ నమోదైంది? 10 నుంచి 15 డిగ్రీలు నమోదైంది. అదేవిధంగా మరియు ఇక్కడికి తేడా ఉండదు అంటున్నాము. ఈ శీతాకాలంలో మన దేశానికి ఈశాన్య వ్యాపార పవనాలు ప్రవేశించును. మన దేశానికి ఈశాన్య వ్యాపార పవనాలు ప్రవేశించును, లేదా వీటిని ఈశాన్య పవనాలు అంటున్నాము. ఇంతకుముందే చెప్పాను పాఠ్యాంశంలో. ఇది ఎర్త్ తీసుకుంటే ఇది భూమధ్య రేఖ, ఇది అయన్ రేఖ ప్రాంతము. ఇటు నుంచి ఇలా 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 ఏ దిశ నుంచి ప్రారంభమైనాయి? ఈశాన్య దిశ నుంచి ప్రారంభమైనాయి. ఈశాన్య దిశ నుంచి ప్రారంభం కావడం వల్ల ఇటేమన్నాం మనము? ఈశాన్య పవనాలు అన్నాం. వాస్తవంగా ఏ దిశ ఇది? తూర్పు దిశ. తూర్పు దిశలో ఈశాన్య దిశలో ప్రారంభం కావడం వల్ల వీటిని ఈశాన్య పవనాలు అంటున్నాము. ఈ ఈశాన్య పవనాలు మన దేశ భూభాగం నుంచి ఇలా సముద్రం వైపు వెళ్ళును. మన దేశ భూభాగం నుంచి ఇలా సముద్రం వైపు వెళ్ళును. ఏ కాలంలో? శీతాకాలంలో. సార్ మీరు ఎలా చెప్తున్నారనే ప్రస్తావన మీకు రావచ్చు, డౌట్ రావచ్చు. ఇంతకుముందు మీకు చెప్పాను నేను. గోళం వేసి భూమధ్య రేఖ వద్ద అల్పపీడనము, అయన్ రేఖ వద్ద అధిక పీడనము, అయన రేఖ అధిక పీడనం నుంచి భూమధ్య రేఖ అల్పపీడనం వైపు వచ్చే పవనాలను తూర్పు పవనాలు అంటాము. ఎందుకంటే తూర్పు దిశలో ప్రయాణించడం వల్ల ఆ తూర్పు దిశలో ప్రయాణించింది ఏ దిశలో ప్రారంభమైంది? ఈశాన్య దిశలో ప్రారంభమైంది. అందువల్ల ఈశాన్య పవనాలు అంటున్నాం. కాబట్టి అలా ఇవి ఈ శీతాకాలంలో మన దేశ భూభాగం నుంచి సముద్రం వైపు వెళ్ళును. ఇది భూభాగం నుంచే వచ్చాయి. ఎందుకంటే మన దేశానికి పైన కూడా భూభాగం ఉంది, చైనా భూభాగం ఉంది. అలా అయన రేఖ ప్రాంతం నుంచి వస్తుందంటే ఆటోమేటిక్గా భూభాగం నుంచి వస్తున్నాయి. ఈ భూభాగం నుంచి సముద్రం వైపు ప్రయాణిస్తున్నాయి. అంటే భూభాగం పైన ఏ పీడనం ఉంది? అధిక పీడనం. సముద్రంలో ఏ పీడనం ఉంది? అల్పపీడనం. మీకు డౌట్ తీసుకోండి. ఏంటి? చల్లగా ఉందంటే భూభాగం చల్లగా ఉంది. ఏ కాలంలో? శీతాకాలంలో. సముద్రము వెచ్చగా ఉంటుంది. వెచ్చగా ఉండడం వల్ల ఏ పీడనము? అల్పపీడనం. చల్లగా ఉండడం వల్ల ఏ పీడనము?
అధిక పీడనం. పీడనాలు ఎల్లప్పుడూ ఎక్కడి నుంచి వస్తాయి? హై ప్రెషర్ టు లో ప్రెషర్ వైపు వస్తాయి. అందువల్ల అయనరేఖ అధిక పీడనము, భూమధ్య రేఖ అల్పపీడనం వైపు వస్తుంది. కాబట్టి మన దేశానికి ఈశాన్య దిశలో వస్తున్నది కాబట్టి వీటిని ఈశాన్య పవనాలు అంటున్నాము. ఈ పవనాల వల్ల భారతదేశంలో పొడి వాతావరణం కలిగి ఉండును. పొడి వాతావరణం కలిగి ఉండును. పొగులు సమయంలో వెచ్చగా ఉన్న, రాత్రి సమయంలో చల్లగా ఉండును. పొగులు సమయంలో కొద్దిగా వెచ్చగా ఉన్న, ఏ కాలంలో? శీతాకాలంలో. రాత్రి సమయంలో మరి చల్లగా ఉండును. ఎందుకు? భూమి రాత్రి సమయంలో పూర్తిగా చల్లబడిపోతుంది, సముద్రం పక్కన ఉంది కాబట్టి వెచ్చగా ఉంటుంది. అందువలన పొగులు సమయంలో కొద్దిగా వెచ్చగా ఉన్న, రాత్రి సమయంలో మరి చల్లగా ఉండును. ఏ కాలంలో? ఈ శీతాకాలంలో. ఈ శీతాకాలంలో మన దేశంలో చూస్తే దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి వెళ్తున్నాం. మరి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి పోతున్నామే, ఇక్కడ టెంపరేచరు తగ్గిందా పెరిగిందా? తగ్గును అనే ప్రస్తావన తీసుకున్నాను. అదేవిధంగా రాత్రి సమయంలో ఈ శీతాకాలంలో మరి చల్లగా ఉంటుందని చెప్పాను. జమ్మూ కాశ్మీర్ లేదా లడక్ ప్రాంతాల్లో ద్రాస్ సెక్టార్ వద్ద -45 డిగ్రీలు నమోదవును. ఏ సమయంలో? రాత్రి సమయంలో. ఎన్ని డిగ్రీలు? -45 డిగ్రీలు నమోదవును. భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం వచ్చేసి ద్రాస్ సెక్టార్. ఎన్ని డిగ్రీలు నమోదైంది? -40 డిగ్రీలు నమోదు. ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి, దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం పోయే కొలది ఉష్ణోగ్రత తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఎక్కడ చూస్తే 24 నుంచి 20 డిగ్రీలు, ఇక మరి తిరువనంతపురంలో చూస్తే 22 డిగ్రీలు, ఉత్తర మైదానాలు చూస్తే 10 నుంచి 15 డిగ్రీలు, ద్రాస్ సెక్టార్లో చూస్తే -40 డిగ్రీలు. పొగులు సమయంలో వెచ్చగా ఉన్న, రాత్రి సమయంలో చల్లగా ఉన్న ప్రస్తావన తీసుకున్నాను. అదే రాత్రి సమయంలో ద్రాస్ సెక్టార్ అనే ప్రాంతంలో, అంటే జమ్మూ కాశ్మీర్, ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్, ప్రజెంట్ వచ్చేసి లడక్ ప్రాంతంలో ఇది. ఆ లడక్ ప్రాంతంలో ద్రాస్ సెక్టార్ వద్ద -40 డిగ్రీలు నమోదవును. అదేవిధంగా ఈ శీతాకాలంలో పవనాలు మన దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించను? భూభాగం నుంచి సముద్రం వైపు ప్రయాణించిన, లేదా సముద్రం నుంచి భూభాగం వైపు ప్రయాణించిన. ఒకసారి ఆలోచించండి, ఏ కాలంలో? శీతాకాలంలో. మరియు ఎక్స్పెక్ట్ చేశారా? ఖచ్చితంగా చేశారు. ఏంటి? భూభాగం నుంచి సముద్రం వైపు వెళ్ళును. అంటే భూభాగం పైన అధిక పీడనం, సముద్రం పైన అల్పపీడనం వల్ల అలా భూభాగం నుంచి సముద్రం వైపు ప్రయాణించును. ఏ కాలంలో? శీతాకాలంలో. అదేవిధంగా మరియు ఈ శీతాకాలంలో ఈ శీతాకాలంలో ఆఫ్రికా ఖండానికి ఐరోపా ఖండానికి మధ్య ఒక సముద్రమును ప్రస్తావన తీసుకొచ్చాను. ఏ సముద్రాన్ని? మెడిటేరియన్ ఓషన్, మధ్యధరా సముద్రాన్ని తీసుకొచ్చాను. మరియు మధ్యధరా సముద్రమే ఇది భూమధ్య రేఖ, అంటే ఇది భూమధ్య రేఖ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మరియు ఆఫ్రికా ఖండంకి ఆఫ్రికా ఖండానికి ఐరోపా ఖండానికి మధ్య సముద్రము? మధ్యధరా సముద్రం. మరియు ఈ మధ్యధరా సముద్రంలో ఏ పీడనము చెప్పాను ఇంతకుముందు నేను? అల్పపీడనము. అన్ని వైపుల నుంచి అధిక పీడనము, అన్ని వైపుల నుంచి అధిక పీడనము. అలా అధిక పీడనము అన్ని వైపుల నుంచి అటాక్ చేయడం వల్ల మధ్యధరా సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మారి, చెప్పాను అల్పపీడనం వాయుగుండంగా మారి, వాయుగుండం తుఫానుగా మారి, తుఫాను పెను తుఫానుగా మారును. అంటే వాయుగుండం అంటే వేగం పెరిగింది, తుఫాన్ అంటే ఇంకా పెరిగింది, పెను తుఫాన్ అంటే ఇంకా పెరిగింది. ఎంత పెరిగిందో టెక్స్ట్ బుక్లో ప్రస్తావన లేదు. ఇప్పుడు అల్పపీడనం ఏర్పడింది, గంటకు 30 కిలోమీటర్ల వేగం ప్రయాణిస్తుంది పవనం. అదేవిధంగా అల్పపీడనం నుంచి వాయుగుండంగా మారిందంటే గంటకు 60 కిలోమీటర్ల వేగం, తుఫానుగా మారిందంటే గంటకు 100 కిలోమీటర్ల వేగం, పెను తుఫానుగా మారిందంటే గంటకు 150 కిలోమీటర్ల వేగం. ఇలాంటి వ్యాలీస్ ఓల్డ్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో రాశాడనన్న, ఇక్కడ రాయలేదు. అందువలన నేను ప్రస్తావన చేయదలుచుకోలేదు. ఇక్కడ
వేగం గురించి మాట్లాడినాను అంతేగాని ఇలా అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫానుగా మారి పెను తుఫానుగా మారి గంటకు ఇలా సమ్ కిలోమీటర్స్ వేగంతో ఇలా నల్ల సముద్రం కావచ్చు, కాస్పియన్ సముద్రం కావచ్చు, ఇలా ఇరాన్, ఇరాక్, కువైట్ ద్వారా మన దేశంకి 25వ అక్షాంశం వద్ద ప్రవేశించింది. ఎక్కడి నుంచి? మధ్యధరా సముద్రం నుంచి 25వ అక్షాంశం వద్ద ప్రవేశించింది. ఎప్పుడైతే 25వ అక్షాంశం వద్ద ప్రవేశించిందో ఏ రాష్ట్రం మొదటిసారిగా? రాజస్థాన్. ఏ రాష్ట్రం మొదటిసారిగా? రాజస్థాన్. అదేవిధంగా ఇక్కడ భారతదేశంలోకి ఒక పవనముగా ప్రవేశిస్తే బయటికి పోవడానికి అవకాశం ఉందా? ఏనన్నా ఉందా? లేదు. అలా మధ్యధరా సముద్రం నుంచి గంటకు ఏ కాలంలో? శీతాకాలంలో 184 కిలోమీటర్ల వేగంతో ఈ పవనం 184 కిలోమీటర్ల వేగంతో ఒక గంటకు 184 కిలోమీటర్ల వేగంతో ఇలా ఈ విధంగా మెడిటరేనియన్ ఓషన్ నుంచి ప్రారంభమయ్యి ఇరాన్, ఇరాక్, కువైట్ ద్వారా మన దేశంలో మొదటిసారిగా రాజస్థాన్లో ప్రవేశించి ఉత్తర భారతదేశాన్ని అలా మంచు ప్రభావంతో మబ్బుగా ఏర్పాటు చేసింది. ఏది? తుఫాన్. అలా మన ఊర్లో చూస్తుంటాం, తుఫాన్ వస్తే క్లైమేట్ అంతా మబ్బుగా ఉంటుంది, బూజుగా ఉంటుంది. అలా ఉత్తర భారతదేశంలో అలా మబ్బుగా ఏర్పాటు చేసి కొన్ని అక్కడక్కడ వర్షపాతం అధికంగా ప్రభావం అవును. మరియు అలా ఎప్పుడైతే వర్షపాతం అధికంగా ప్రభావం చూపడం వల్ల ఎక్కడి నుంచి వచ్చినవి? మధ్యధరా సముద్రం నుంచి. వీటిని మనం ఏమంటున్నామంటే పడమర నుంచి రావడం వల్ల వీటిని పశ్చిమ జెట్ ప్రవాహాలు అంటారు. గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో? 184 కిలోమీటర్లతో. ఏ అక్షాంశం వద్ద ప్రారంభమైంది మన దేశంలో? రాజస్థాన్లో ప్రారంభమైంది. ఉత్తర భారతదేశాన్ని వరదలతో ఇబ్బంది పెట్టిందా? దక్షిణ భారతదేశాన్ని వరదలతో ఇబ్బంది పెట్టిందా? ఉత్తర భారతదేశాన్ని ఒక మోస్తారుగా వర్షం కురిపించింది. ఎక్కడి నుంచి వచ్చిన పవనాలు? జెట్ స్ట్రీమ్స్ అంటారు. వీటికి మరొక పేరు వీటిని ఏమంటామంటే మహా ఉత్పవనాలు అంటాము. జెట్ స్ట్రీమ్స్ మరొక పేరేంటి? మహా ఉత్పవనాలు. ఈ జెట్ స్ట్రీమ్స్ వల్ల, ఈ మహా ఉత్పవనాల వల్ల ఈ డిసెంబర్ టు ఫిబ్రవరి మధ్య కాలంలో, ఈ శీతాకాలంలో రబీ పంట పండించుకోవడానికి అనుకూలము. ఏ పంట? రబీ పంట. రబీ కాలంలో పండే పంట అనుకూలం. రబీ కాలంలో గోధుమ మంచిగా పండిస్తారు నార్త్లో, బార్లీ మంచిగా పండిస్తారు. కానీ ఈ 2 పాయింట్లు గోధుమ, బార్లీని టెక్స్ట్ బుక్లో రాయలేదు, పాత టెక్స్ట్ బుక్లో రాశాడు. ఈ న్యూ టెక్స్ట్ బుక్లో ఏం రాశాడు? రబీ పంటకు అనుకూలమైనవి జెట్ స్ట్రీమ్స్. ఏ జెట్ స్ట్రీమ్స్? పశ్చిమ జెట్ స్ట్రీమ్స్ అంటాము, లేదా పశ్చిమ జెట్ ప్రవాహాలు అంటాము. వీటికి మరొక పేరేంటి? మహా ఉత్పవనాలు. ఎక్కడి నుంచి ప్రారంభమైనాయి? మధ్యధరా సముద్రం నుంచి ప్రారంభమైనాయి. మరి ఏ కాలంలో? శీతాకాలంలో. ఏ పంటకు అనుకూలం? రబీ పంటకు అనుకూలం. ఇలా మనకు శీతాకాలం ప్రస్తావన మన దేశంలో ఈ విధంగా వివరణ టెక్స్ట్ బుక్లో ఇవ్వబడినది. ఇదే శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద ద్రాస్ సెక్టార్ వద్ద -45 డిగ్రీలు నమోదైంది రాత్రి సమయంలో. అదేవిధంగా దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం పోయగలది ఉష్ణోగ్రత తగ్గును. అదేవిధంగా చెన్నై వద్ద సమ్ డిగ్రీస్ టెంపరేచర్ కనబడుతున్నది, నార్త్ ప్లేన్స్ వద్ద సమ్ డిగ్రీస్ టెంపరేచర్ నమోదవుతున్నది. ఈ విధంగా శీతాకాలాన్ని చర్చించాము. మన దేశంలో శీతాకాలం ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి? మనం సూర్యునికి దగ్గరలో ఉన్నామా, దూరంలో ఉన్నామా? మన గోళము సూర్యునికి దూరంలో ఉండడం వల్ల మనకు చలికాలం ఉన్నది. ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళకి వేసవి కాలం ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే టెక్స్ట్ బుక్లో నేను ఈ పాయింట్ మాట్లాడలేదు. మరియు ఆస్ట్రేలియా వాళ్ళకు వేసవి కాలం ఉంటుంది, మనకు శీతాకాలం ఉంటుంది.
మనకు మనకు వేసవికాలం ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలకు శీతాకాలం ఉంటుంది. ఇదేనన్నా. ఎందుకు అలా నేను మాట్లాడుతున్నాను? మనము ఏ రేఖ పైన ఉన్నాము? కర్కట రేఖ పైన ఉన్నాము. వాళ్ళు ఏ రేఖ పైన ఉన్నారు? మకర రేఖ పైన ఉన్నారు. కర్కట రేఖ ఎన్నో డిగ్రీల అక్షాంశం? 23.5 అక్షాంశం. మకర రేఖ ఎన్ని డిగ్రీల అక్షాంశం? 23.5 అక్షాంశం. వాళ్ళ దక్షిణ అక్షాంశము, మనది ఉత్తర అక్షాంశం. ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవడం చెప్తున్నాను. అలా మన దేశంలో ఇలా శీతాకాలం సంభవించింది. ఓకే, శీతాకాలం కంప్లీట్ చేశాము.